హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఇదైతే మధ్యాహ్నం నుండి బ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను. ఊరికి రొటీన్ చేసింది అనేసి ఇంకా నేను ఆఫ్టర్నూన్ 4 అయిందండి. 4 o'clockకి టీ పెట్టుకుందాం అనేసి నేనైతే గిన్నెనైతే తీసాను. ఇక్కడ మా పాప అలా ఆడి చేస్తుందండి. అయితే టీ పెట్టుకుందాం అనేసి నేను టీ పెట్టుకోవడానికి ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. ఊరికే మార్నింగ్ బ్లాగ్స్ వస్తున్నాయి కదండి, అప్పుడప్పుడు రొటీన్గా బ్లాగ్స్ కూడా రావాలి కదండి. నేను అడగడం మర్చిపోయానండి. నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను, మరీ అడుగుతున్నాను. నాకు కొంచెం మీరు పుష్ చేయాలండి. మీ పుషింగ్ వల్ల నేను ముందుకు వెళ్తానండి. నేను మీ సపోర్ట్ లేనిదైతే నేనైతే వెళ్ళలేనండి. నేను మరీ అడుగుతున్నానండి. ప్లీజ్ అండి నాకు సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ అయితే ఏమైనా మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్మెంట్ కాండి. ఇంకా నేనైతే టీ పెట్టుకుందాం అనేసి ఫ్రిడ్జ్ నుండి పాలైతే తీస్తున్నాను. మా ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ ఐటమ్స్ ఏముండేలేండి, నార్మల్గానే ఉంటాయి. ఏమంతా నేనైతే ఏం పెట్టానండి, కూరగాయలు పాలు తప్ప ఏముండయండి. ఇంకా నేనైతే నెక్స్ట్ డే మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేశాను. ఇది గురువారం రోజు ఆఫ్టర్నూన్ నుండి షూట్ చేశానండి నేను. నెక్స్ట్ వచ్చేసి శుక్రవారం మార్నింగ్ అండి. శుక్రవారం మార్నింగ్ నుండి మీకు బ్లాగ్ అనేది ఇంకా జర్నీ బ్లాగ్ వస్తుందండి. ఎక్కువ హోమ్ బ్లాగ్ అయితే రాదండి, ఎందుకంటే నేనైతే ఇంటి దగ్గర లేనండి. నేను మళ్ళీ ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూసుంటారు కదండి. నేనైతే మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎందుకనేది ఆల్రెడీ షార్ట్స్లో చూస్తారు కదా. మా చెల్లిది ఎంగేజ్మెంట్ అండి. అన్ఎక్స్పెక్టెడ్గానైతే నేను ఎంగేజ్మెంట్కి పోవాల్సి వచ్చింది. అసలు గురువారం నైట్ వరకు కూడా నేను ఎంగేజ్మెంట్కి పోవాలనే ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే కొంచెం మాది లాంగ్ జర్నీ అండి. మమ్మీ వాళ్ళది వచ్చేసి మాదేమో హైదరాబాద్, మమ్మీ వాళ్ళది వచ్చేసి కాజుపేట దగ్గర విలేజ్ అండి. ఇంకా 3 hours జర్నీ అండి. 3 hours జర్నీ నేను ఏం చేయాలి, 2 పిల్లల్ని వేసుకొని. అందులో కొంచెం హెల్త్ అనేది నాకు సఫరింగ్గా ఉండే అండి. సో అందుకనేసి నేనైతే రాను అంటే ఇగో ఇగో ఈ బాబు అండ్ ఇగో ఇక్కడ దిగుతున్నాయి బాబు, వీళ్ళిద్దరు ఉన్నారు కదా అండి. వీళ్ళిద్దరు వచ్చి నన్ను చాలా మోటివేషన్ చేశారు, పుషింగ్ చేశారు, రావాలని. ఈ పాపను ఎత్తుకున్న ఈ బాబు ఇంకో బాబు నేను చూపెట్టాను కదా. ఇక్కడైతే నన్ను వీళ్ళిద్దరు చాలా గురువారం నైట్ వచ్చేసి చాలా నన్ను పుష్ చేశారు, రావాలి అనేసి. ఇంకా నేను వీళ్ళ మాట నేను కాదు అని అనలేకపోయానండి. ఇంకా బయలుదేరామండి. శుక్రవారం రోజు మార్నింగ్ 8:30కే మేము బయలుదేరామండి. బయలుదేరుతా ఘట్కేసర్ దాటిన తర్వాతకి, టోల్ గేట్ దాటిన తర్వాతకి మధ్యలో ఒకటి తాజ్ రెస్టారెంట్ అని ఉందండి. ఏమో నేనైతే చూడలేదు, అంతా గమనించలేదు. ఇంకా ఇక్కడికైతే ఈ ప్లేస్కి అయితే రీచ్ అయ్యాము టిఫిన్ చేయడానికి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 10:30, 11 అయింది అనుకుంటాం. అందరూ ఆకలి మీద ఉన్నారు. ఇదే మా పెద్దత్తయ్య వాళ్ళ బాబు మా పాపని ఎత్తుకున్నాడు. అక్కడ వేసుకున్నాడు కదా గ్రీన్ కలర్ షర్ట్, తను వచ్చేసి మా అన్నయ్య అండి. వీళ్ళందరూ ఆల్మోస్ట్ మీ అందరికీ నేను పరిచయం చేయించాను కదా షార్ట్స్లో అయితే. ఇంకా మేమైతే అందరము శుక్రవారం రోజు మార్నింగ్ అయితే 8:39 అయిందండి. 8:39 అయింది బయలుదేరాము. ఇక్కడికి వచ్చేసరికి అయితే 10:30, 11 అయిపోయింది. ఇంక పిల్లలు అందరూ ఆకలి మీద ఉన్నారు, ఏమైనా తినేసి వెళ్దాం అనేసి ఈ రెస్టారెంట్ ఇక్కడైతే ఆపారు. ఆపిన తర్వాతకి ఇక్కడైతే ఇంకో ఈ ప్లేస్ చాలా బాగుందనేసి నేనైతే ఒక క్లిప్ వీడియో అయితే తీసాను. చూడండి గ్రీనరీ ఎంత బాగుందండి. గ్రీనరీ అయితే చాలా బాగా నచ్చిందండి. మాది పెద్ద ఫ్యామిలీ అండి. డాడీ వాళ్ళు వచ్చేసి 4 members అండ్ సిస్టర్స్ వచ్చేసి 2 members, 6 members. 6 membersకి వాళ్ళ పిల్లలండి. అందరం కలిసిమెలిసి ఉంటాం. చెప్పింది గొప్ప కాదండి, ఆల్రెడీ మీరు వీడియోలో చూసుంటారు. నేను వీడియోలో కనబడ్డేదే మీకు మెన్షన్ చేశాను తప్ప నేను ఏది క్రియేటివ్ చేయలేదు, ఏది నేను గొప్పగా చెప్పలేదండి. అందరం అయితే మేము బయలుదేరామండి. ఇంకా రేపు కూడా ఇదే వీడియో కంటిన్యూ అవుతుంది. చూడండి మా ఫ్యామిలీ టోటల్గా ఎంగేజ్మెంట్ అయిపోయి ఇంటికి వచ్చేంత వరకు అయితే ఆ బ్లాగ్ అయితే నేను షూట్ చేశాను. చూడండి ఇక్కడ ఇంకా అందరు అయితే కూర్చున్నారండి. చూడండి ఆర్డర్ హియర్ అంటే ఆర్డర్ పెట్టేది అక్కడ. ఇంకా అత్తయ్య వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, అన్నయ్య వాళ్ళ అందరండి. అందరైతే ఇక్కడ టిఫిన్ చేస్తున్నారండి. నేనైతే చేయలేదు, కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల. ఇంకా మా పిల్లలు అందరూ అయితే చేస్తున్నారు. మేమందరం చాలా బాగుంటామండి. ఇంకా మా అన్నయ్య
మా అన్నయ్య అత్తయ్య వాళ్ళ బాబు పక్కన కూర్చుంది. వాళ్ళ అక్క అంటే మా అత్తయ్య వాళ్ళిద్దరు అన్న అక్క అండ్ తమ్ముడు అండి. ఇంకా మేమైతే అందరం బయలుదేరామండి. చాలా బాగుంటాం అందరం కలిసిమెలిసి. ఏ కష్టం వచ్చినా కూడా అందరం షేర్ చేసుకుంటాం అండ్ ఏ బాధ వచ్చినా కూడా అందరం షేర్ చేసుకుంటామండి. ఆ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంది, షార్ట్స్లో చెప్పాను కదా, ఈయన మా అన్నయ్య వాళ్ళ వైఫ్ అండి. అంటే మా అన్నయ్యనే మా అత్తయ్య వాళ్ళ బాబుకి అట్లా ఇచ్చారండి. ఫ్యామిలీలో మేము చేసుకున్నాం మ్యారేజ్. అందరం చాలా బాగుంటాం. ఏ చిన్న ఫంక్షన్ అయినా అకేషన్ అయినా అందరం గ్యాదర్ అవుతాం. ఆల్రెడీ మీరు రీల్స్లో చూసుంటారండి. నేను ప్రతిదైతే మీకు చెప్తున్నాను. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి అందరు తింటున్నారు కదా అండి. నేనైతే ఏం లేని చెప్పట్లేదు కదండి. రేపటి నుండి ఇవే బ్లాగ్స్ వస్తాయి చూడండి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. బాయ్ అండి.